పోలీసు శాఖలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం పాత్ర చాలా కీలకమని మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి అన్నారు. సోమవారం నాడు ఉదయం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం పెరేడ్ గ్రౌండ్లో మొబిలైజేషన్ పెరేడ్ నందు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి మాట్లాడుతూ వివిధ రకాల విధులు నిర్వర్తించే ఏఆర్ అధికారులు సిబ్బందికి గత 15 రోజులుగా మొబిలైజేషన్లో భాగంగా వారి విధులను మరలా తిరిగి శిక్షణ పొందడం జరిగిందన్నారు. ఇటు ముగింపు కార్యక్రమమైన డిమొబిలైజేషన్ రోజు జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏఆర్ డిఎస్పీ రంగనాయక్ ఆధ్వర్యంలో ప్రణాళిక ప్రకారం మొబిలైజేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా ఎస్పీ సాయుధ బలగాల విభాగం తరఫున పెరేడ్ కమాండర్ అడ్మిన్ ఆర్ఏ అచ్యుతరావు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 4 ప్లాటూన్ ద్వారా జరిగిన మొబిలైజేషన్ పెరేడ్ను ఎస్పీ వీక్షించారు. తర్వాత జిల్లా డాగ్ స్క్వాడ్ నందు పనిచేస్తున్న జాగిలాల ప్రతిభను తిలకించారు. స్క్వాడ్ డ్రిల్, లాఠీ డ్రిల్, మొబిలైజేషన్ తదితర అంశాలపై సిబ్బంది తమ విధుల తీరును వ్యక్తపరుస్తూ 15 రోజులుగా తీసుకున్న శిక్షణను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి మొబిలైజేషన్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని అన్నారు. శారీరక వ్యాయామం చేయడం వల్ల మానసిక ధైర్యం సమాజంలో ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా చేస్తుందన్నారు. పోలీస్ శాఖలో ఏఆర్ విభాగం యొక్క పాత్ర కీలకమని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పరోక్షంగా ప్రత్యక్షంగా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. విధులను నిర్వర్తిస్తూ సంవత్సరంలో ఒకసారి అందరూ కలిసి విధుల్లో అనుభవాలను పంచుకుంటూ క్రమశిక్షణతో ముందుకెళ్ళడానికి మొబిలైజేషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పోలీసులు తమ వృత్తి నైపుణ్యాలు మర్చిపోకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ శారీరక దారుణాలు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, సమయం దొరికినప్పుడు ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రతిరోజు వ్యాయామం చేసుకోవాలన్నారు. పోలీసులు ఆరోగ్యంగా దృఢంగా ఉన్నప్పుడే బాగా పనిచేయగలుగుతామని ఎస్పీ బాలస్వామి అన్నారు. నిరంతరం ప్రజాసేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సాయుధ విభాగంలోని పోలీసు అధికారులు సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఫైరింగ్ ఆఫీసర్స్ తూప్రాన్ సిఐ ఆర్ కృష్ణ మొదటి బహుమతి, డిఎస్బిసిఐ సందీప్ రెడ్డి రెండవ బహుమతి, ఫైరింగ్ మెన్ హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ మొదటి బహుమతి, ఏఆర్ కానిస్టేబుల్ రెండవ బహుమతి శ్రీకాంత్, ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరికి మూడవ బహుమతి. దేహదారుడ పరీక్షలో ఏఆర్ కానిస్టేబుల్ మొదటి చార్లెస్కి, ఏఆర్ కానిస్టేబుల్ ప్రభాకర్ గౌడ్కి రెండవ బహుమతి, ఏఆర్ కానిస్టేబుల్ శ్రీనివాసి మూడవ బహుమతి. డ్రాయింగ్లో పూజ, కావేరి, స్వప్న, ప్రవళిక. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డిఎస్పీ రంగనాయక్, అడ్మిన్ ఆర్ఐ అచ్యుతరావు, ఆర్ఐ నాగేశ్వరరావు, ఆర్ఎస్ఐలు నరేష్, భవానీ, కుమార్, శ్రీ మహిపాల్, సుభాష్, యశ్వంతరావు, ఇతర ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏఆర్ డిఎస్పీ మరియు ఇతర ఆఫీసర్లు మరియు పెరేడ్ కమాండర్ అచ్యుతరావు, ఆయనతో పాటు అటెండ్ అయినటువంటి ఆల్ స్టాఫ్ అందరికీ కూడా శుభోదయం. లాస్ట్ 15 డేస్ నుంచి జిల్లాలో ఏఆర్ ఫోర్స్ తర్వాత యోగా అండ్ వెపన్ హ్యాండ్లింగ్ అండ్ ఇతర ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇందులో జరపడం జరిగింది. ఇది సంవత్సరానికి ఒకసారి చేయడం వల్ల మన ఏఆర్ ఫోర్స్లో ఉన్నటువంటి మెన్లో ఒక మానసిక ధైర్యం, తర్వాత ఎటువంటి సమస్యనైనా కానీ వాళ్ళు ఎదుర్కొనే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇందులో మనకు ఏఆర్ ఫోర్స్ అనేది వివిధ ప్రోగ్రామ్స్ అంటే వివిధ డ్యూటీస్ చేస్తుంది.